కరెస్పాండెంట్ సతీష్ అప్డేట్స్ ఇస్తారు. ఒకసారి అది చూసిన తర్వాత చర్చలోకి వెళదాం. సతీష్, గుడ్ ఈవినింగ్. నీట్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏం ఆలోచిస్తోంది? కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి, కేంద్ర విద్యాశాఖ వైపు నుంచి, మంత్రిత్వ శాఖ వైపు నుంచి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వైపు నుంచి ఈ వైఫల్యాన్ని అంగీకరించే అవకాశం ఉందా? అంగీకరించి ఎవరు బాధ్యత వహిస్తున్నారు? కనీసం ఎవరైనా రాజీనామాలు చేస్తున్నారా తమ పదవులకు కానీ తమ బాధ్యతలకు కానీ? సిబిఐ ఎంతమందిని అరెస్ట్ చేసింది? ఎక్కడెక్కడ అరెస్ట్ చేసింది? గుడ్ ఈవినింగ్ వికే గారు. దాదాపు మీరు చెప్పినట్టుగానే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సంబంధించి ఈరోజు సిబిఐకి నిన్న కేంద్ర విద్యాశాఖ అదేవిధంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఒక లేఖ రాసింది లిఖితపూర్వకంగా. ఆ లేఖ ఆధారంగానే వారు ఇన్వెస్టిగేషన్ చేస్తూ కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. అయితే ఇప్పటివరకు సిబిఐ నిన్న లేఖ అందిన వెంటనే రంగంలోకి దిగిన అనంతరం కూడా ఇప్పటివరకు అధికారికంగా 5గురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఒకటి రాజస్థాన్లో 2 అదుపులోకి తీసుకుంటే, నాసిక్లో మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. ఇతర ప్రాంతాల్లో ఒక 2 అదుపులోకి తీసుకున్నారు. మరికొంతమంది కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే ప్రధానంగా ఈ కేసుకు సంబంధించిన అంశంలో మే 3వ తేదీన పరీక్ష నిర్వహిస్తే మే 10వ తేదీన ఈ అంశం బయటకు వచ్చింది. కానీ దాన్ని అత్యంత అలసత్వంగా కూడా మే 12వ తేదీన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఒక ప్రకటన ద్వారా కూడా ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వానికి ఇన్ఫామ్ చేస్తూనే ఈ పరీక్షను రద్దు చేస్తున్నట్టు కూడా తీసుకున్నారు. దాదాపు 23 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. వారంతా కూడా తిరిగి మరోసారి పరీక్ష రాయాల్సిన పరిస్థితి. వారు మనోస్థైర్యాన్ని కూడా పూర్తిగా కూడా అటు కేంద్ర విద్యాశాఖ సైతం కూడా దెబ్బతీస్తుందని చెప్పాల్సి ఉంటుంది. సిబిఐ దూకుడు పెంచిన అనంతరం కూడా ఇప్పటివరకు అధికారికంగా 5గురిని అదుపులోకి తీసుకున్నారు. మొదట అటు రాజస్థాన్కి సంబంధించి, రాజస్థాన్కి సంబంధించిన ప్రధానంగా మంగిలాల్ అదేవిధంగా దినేష్ బావల్తోని, అంటే ఇద్దరిని మొదట వాళ్ళు అదుపులోకి తీసుకున్నారు. వారు ఏప్రిల్ 26వ తేదీన ఈ పేపర్ని ఒక ప్రొఫెసర్ నుంచి, అంటే ఒక మెడికల్ డాక్టర్ సంబంధించి గుర్గాంలో ఆయన నుంచి కొనుగోలు చేసినట్టు కూడా వారు అధికారికంగా ఒప్పుకోవడం జరిగింది. వారు 29వ తేదీ, అంటే ఏప్రిల్ 29వ తేదీన ఇతరులకు కూడా విక్రయించారనేది కూడా వారు ప్రాథమికంగా కూడా ఈరోజు విచారణలో ఇదే అంశాన్ని వెల్లడించడం జరిగింది. మరోవైపు దీనికి సంబంధించి ఒక మహిళను సైతం కూడా నాసిక్లో అరెస్ట్ చేయడం, వారికి సంబంధించి కూడా డేటాలు కూడా సేకరిస్తున్న పరిస్థితి నెలకొంది. సోషల్ మీడియాలో ముఖ్యంగా వాట్సాప్ ద్వారా కూడా దీనికి సంబంధించి ఒక రైటింగ్ ద్వారా కూడా మొత్తం 140 క్వశ్చన్లను పోలి ఉంది. వాటన్నిటిని కూడా రైటప్ ద్వారా రాశారు. గ్రేస్ పేపర్గా దీన్ని చెప్తున్న పరిస్థితి నెలకొంది. దాదాపు దానికి సంబంధించిన అంశంలో ఇప్పటికీ అత్యంత సీరియస్గా ఉందని చెప్పాల్సి ఉంటుంది. కానీ కేంద్ర విద్యాశాఖ తరఫున ఇప్పటివరకు అధికారికంగా ధర్మేంద్ర ప్రధాన్ కావచ్చు, అదేవిధంగా అటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సంబంధించిన డైరెక్టర్ సైతం కూడా ఎక్కడ కూడా పెద్దగా స్పందించిన పరిస్థితి లేదు. కేవలం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సంబంధించిన డైరెక్టర్ మాత్రం విద్యార్థుల యొక్క పరీక్షను దృష్టిలో పెట్టుకొని, వారి యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ పరీక్షను రద్దు చేస్తున్నామనే అంశం చెప్పారు. తిరిగి మరోసారి పరీక్ష నిర్వహిస్తాం, ఎప్పుడు నిర్వహిస్తాం అనే అంశం పైన కూడా ఇప్పటివరకు అటు కేంద్ర విద్యాశాఖ తరఫున కావచ్చు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తరఫున కావచ్చు, ఎక్కడ కూడా ఎలాంటి ప్రకటన కావచ్చు విద్యార్థులకు భరోసా ఇచ్చే అంశం పైన అటు కేంద్ర ప్రభుత్వం కూడా చేయకపోవడం కూడా పెద్ద ఎత్తున విమర్శల పాలవుతుందని చెప్పాల్సి ఉంటుంది. పార్టీలకు సంబంధించి వివిధ పార్టీలు కూడా పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం పైన ఆరోపణలు చేస్తున్నారు. 2014 నుంచి ఇప్పటివరకు కూడా దాదాపు 93 సార్లు పేపరు లీక్ అయింది. ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాలను పెద్ద ఎత్తున కూడా ఇదంతా చేస్తున్నాను. రాజకీయ విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. మరోవైపు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. ఆయనే ఈ తతంగం అంతా చూడాల్సి ఉంటుంది. కానీ ఎక్కడ కూడా ఆయన మీడియా ముందు స్పందించడం కానీ, అధికారికంగా ఒక ట్వీట్ చేయడం కానీ, కేంద్ర ప్రభుత్వం తరఫున విద్యార్థులకు భరోసా కల్పించడం కానీ ఇలాంటి అంశాలు ఎక్కడ కూడా చేయని పరిస్థితి నెలకొందని చెప్పాల్సి ఉంటుంది. అధికారికంగా 5గురిని అరెస్ట్ చేసినప్పుడు కూడా మిగతా విచారణ కొనసాగుతుందని చెప్తున్నారు. ఈరోజు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సంబంధించి సిబిఐ అధికారులు అక్కడికి వెళ్ళడం, అక్కడ అధికారులను కూడా ఇన్వెస్టిగేషన్ చేయడం, వారికి సంబంధించిన కొంత డేటాను కూడా కలెక్ట్ చేయడం జరిగింది. తాజాగా 5గురిని అరెస్ట్ చేస్తే 5గురికి సంబంధించిన సెల్ ఫోన్లు కావచ్చు, వారు ఎక్కడి నుంచి ఈ పేపర్ కొనుగోలు చేశారు, ఎంతకు ఈ పేపర్ కొనుగోలు చేశారు, ఏ విధంగా దీన్ని ఇతరులకు విక్రయించారనే కోణంలో కూడా మరింత విచారణ కొనసాగిస్తున్నారు. అదేవిధంగా కేరళలో ప్రస్తుతం ఎంబీబీఎస్ చదువుతున్న ఒక విద్యార్థికి ఇది వాట్సాప్లో వచ్చింది. తన తండ్రి రాజస్థాన్లో ఒక ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్నారు, కెరియర్ ఇన్స్టిట్యూట్. ఆ కెరియర్ ఇన్స్టిట్యూట్కి సంబంధించి వారి తండ్రికి ఈ మొదట ఈ 140 ప్రశ్నలకు సంబంధించిన గ్రేస్ పేపర్ని పంపించిన నేపథ్యంలో వారు పూర్తిగా దీన్ని ఒక కెమిస్ట్రీ అధ్యాపకుడికి ఇచ్చి వారి ద్వారా చెక్ చేయించినందుకు వారికి కొంత అనుమానం రావడంతో నేరుగా వారు మొదట రాజస్థాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడి నుంచే ఈ విచారణ అంతా కూడా బయటకు వచ్చింది. అందుకు అనుగుణంగా కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సైతం కూడా సుమారు 3వ తారీఖు ఎగ్జామ్ జరిగి దాని తెల్లారే పేపర్కి సంబంధించిన అంశంలో లీక్ వచ్చినప్పుడు కూడా ఎక్కడ దాదాపు 7 రోజుల కాల వ్యవధి అంతా కూడా వేస్ట్ చేసి దాదాపు 10వ తేదీన వారొక కొలిక్కి వచ్చి 12వ తేదీన దీన్ని అధికారికంగా ప్రకటించారంటే పూర్తిగా అలసత్వం అనేది ఎంత తీవ్ర స్థాయిలో ఉందని చూడొచ్చు. కేంద్ర ప్రభుత్వం కూడా ఎక్కడ కూడా దీనిపైన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పైన కూడా చర్యలు చేపట్టకపోవడం, దానికి సంబంధించిన బాధ్యతపైన చర్యలు తీసుకోకపోవడం. సిబిఐ కొంచెం దూకుడుగానే పరిశోధన చేస్తుందని అనిపిస్తుంది. కానీ దీంట్లో ఎంతసేపు
ఆ క్వశ్చన్ పేపర్లు అమ్ముకున్న వాళ్ళు కొనుక్కున్న వాళ్ళు వీళ్ళేనా, లేకపోతే టాప్ లెవెల్లో కుమ్మక్కైన బ్యూరోక్రాట్స్ అండ్ ఈ ప్రింటింగ్ ప్రెస్లకు సంబంధించిన వాళ్ళు కానీ ఇట్లాంటి వాళ్ళ మీద కూడా ఏమైనా దృష్టి పెడుతుందా సిబిఐ? ఎస్ వికే గారు, ఖచ్చితంగా కూడా ఈ అంశంలో మాత్రం ప్రస్తుతానికి ప్రాథమిక విచారణలో మాత్రం కొందరిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పటివరకు దీనికి ఒక బీజేపీకి సంబంధించిన నేతలు ఉన్నారనేది కొంత పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి, మరి కొంతమంది అధికారులు ఇన్వాల్వ్ అయిన వస్తున్నాయి. కానీ ఎక్కడ కూడా అటు సిబిఐ ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది కాబట్టి దీని ప్రాథమిక స్థాయిలో ఉంది కాబట్టి ఇంకా మిగతా డీటెయిల్స్ అయితే బయటకు రాలేదు. ఇప్పటివరకు బాధ్యులైన అటు అధికారులపైన కావచ్చు, పేపర్ ఎక్కడ లీక్ అయిన దానిపైన కూడా సిబిఐ చేస్తున్న ఎంక్వైరీ కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కొంత నిశ్శబ్ద వాతావరణంలో ప్రస్తుతానికి ఎప్పటికప్పుడు దీని అయితే మానిటరింగ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. అధికారికంగా మాత్రం ఏ రాజకీయ నాయకుడు, మీరు చెప్పినట్టు ఓ రాజకీయ నాయకుడు కావచ్చు, అదేవిధంగా అధికారులు కావచ్చు, ఎవరిపైన కూడా చర్యలు తీసుకోలేదు. జరుగుతున్న 2 రోజుల తతంగంలో ఎక్కడ కూడా ఏ నాయకుడి పేరు కానీ ఏ అధికారి పేరు కానీ రాలేదు. కేవలం కొనుక్కున్న వారికి, ఆ పేపర్ను ఇతరులకు అమ్ముకున్న వారికి కావచ్చు, వారికి అమ్మిన డాక్టర్కి సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే సిబిఐ ప్రాథమికంగా సేకరించిన పరిస్థితి నెలకొంది. ఈరోజు పెద్ద ఎత్తున ఏవీపీకి సంబంధించిన నేతలంతా కూడా అటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ముందు ఆందోళన చేశారు. మరోవైపు మెడికల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు సంబంధించి కొందరు నేరుగా సుప్రీంకోర్టు తలుపు తట్టారు. 2014లో బీహార్లో కూడా ఇదే తతంగం నెలకొంది. ఆ సందర్భంలో కూడా ఇలాంటి పరిస్థితులే కొనసాగుతున్నాయి. సుప్రీంకోర్టు పైన కూడా ఈ కేసు ప్రస్తుతానికి సుప్రీంకోర్టు తలుపుల ముందు తట్టింది. సుప్రీంకోర్టు ఏం చెప్తానో కూడా చూడాల్సి ఉంటుంది వికే గారు. రైట్ సతీష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఇక దీనికి సంబంధించి ఎందుకు రిపీటెడ్గా నీటే ఎక్కువగా చాలా చోట్ల అవుతున్నాయి, గతంలో అయ్యాయి, అక్కడక్కడ